నుంచి పెట్టి ఇక్కడ ఎదరికెళ్ళి 150 స్తంభాలు కూడా అప్పుడు చూపించినట్టు डैडी कार की सेवा ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ కామేశ్వరి దేవి తల్లి తరపతి ప్రతిష్ట కామేశ్వరి దేవి తల్లి మంచి దగ్గర ఇప్పుడు స్తంభాలు తినాలి అన్నపూర్ణాదేవి తల్లి తలకి స్తంభాలు గుడి కూడా ఇక్కడికి వచ్చే బాబు ఇద్దరు జాడచ్చు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం హర హర మహాదేవ ఓం శివ ఓం నమ శివ बाकी लगे हो रहे हैं तो क्या हो रहा है क्या हो रहा है
సూక్ష్మకేనాయ నమః. స్వరాయ నమః. పాప కూడా వేస్తుంది. చల్లి పాపకి ఎత్తానే, పాపకి ఎత్తాను ఆలోచించి అలాగుండే. ఓం నమ శివాయ. సరే పక్క తీసి ఫస్ట్ పక్క. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గుడి కనిపించదు కదా. నా అంత ఉంది కరెక్ట్గా హైట్. నా అంత ఉంది కానీ కరెక్ట్గా. నీకు భయం వేస్తుందా? మరే అన్నాడు. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. బావనా మళ్ళీ వచ్చిందా? మళ్ళీ వచ్చా. ఇంకా లైట్ వేసుకుని వస్తుంది. భయం భయం భయం. గోవిందా గోవిందా. సరే అక్కడ వీడియో ఫుల్ ఫోటో తీయండి. ఎవరో ఫుల్ ఫోటో. ఫ్లాష్ లైట్ ఉంది కదా, ఇది ఆల్రెడీ ఫ్లాష్ లైట్. అటు పరిగి ఆపేసానా? గుడి 108 స్తంభాలు. ఒక్కొక్క స్తంభానికి 1108 శివలింగాలు ఉంటాయి. మొత్తం 119,664 శివలింగాలు. ఒకసారి ప్రదక్షిణ చేసినట్టయితే 1,20,000 శివలింగాలు ఒక్కసారిగా తిరిగినట్టు అవుతుంది. అలా 108 సార్లు తిరగగలిగినట్టయితే కోటిలింగాల ప్రదక్షిణ అవుతుంది. అది సందర్భం బట్టి భక్తులను బట్టి జరిగింది. ప్రతి స్తంభంలోనూ ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీద నీళ్లు పోసినట్టయితే నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి గర్భాలయంలో ఉన్న ప్రధాన శివలింగం మీద 108 స్తంభాల్లో ఎక్కడ పోసినా ఈ నీరు వచ్చి గర్భాలయంలో పడుతుంది. గర్భాలయంలో ఉన్న శివలింగం ఏంటంటే మన జన్మకు చూడండి కారణం పాదరసలింగం. ఆ పాదరసలింగం అనేది ప్రాణంతో ఉన్నది. పాదరసం ఎప్పుడు కూడా ప్రాణశక్తి కలిగి ఉంటుంది. పాదరసం అట్టి ప్రాణం ఉందా లేదా అనేది మనకు తెలియాలి అనుకుంటే ఆ యొక్క శివలింగాన్ని ఇప్పుడు చూసినట్టయితే బంగారపు రంగులో ఉంది, కానీ నిజస్వరూపం వచ్చి వెండి కలర్. మనం చెరిపేసినట్టయితే వెండి కలర్లో కలర్. వెండి కలర్ నుంచి వితిన్ 5 minutesలో ప్యూర్ గోల్డ్ అయిపోయింది. ప్రాణశక్తి ఉంది కాబట్టి అలాంటి ప్రాణశక్తి కలిగిన దాని మీద భక్తులందరూ నీళ్లు పోసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 108 స్తంభాలు. ఈ 108 స్తంభాల్లో పోసిన నీరు ప్రతి చుక్క అక్కడికి వెళ్ళి పడుతుంది. అందుకని ఇది ప్రతి భక్తుడికి అవసరం. మనం వెళ్ళాము, చూసాము, దండం పెట్టుకున్నాము, వచ్చేసాము అనేది ఎక్కువ.
కానీ జన్మకి మనం కూడా చేస్తే బాగుంటుంది అనేది. అందుకని అలాగే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి రావాలి అని అనుకుంటే శక్తానుసారం బియ్యం తెచ్చుకోండి అని చెప్తాం. ఎందుకంటే బియ్యం తీసుకొచ్చినట్టయితే అమ్మవారి పాదాల దగ్గర పోసుకోవచ్చు. ఆ బియ్యాన్ని మేము పేదవాళ్ళకి ఇంటికి పంపిస్తాం. అన్నం వండి క్యారేజీ గ్రామానికి 10 మంది చొప్పున 3 గ్రామానికి 30 మందికి ప్రతి నిత్యం భోజనం పంపిస్తాం. అలా భోజనం పంపించడం వల్ల ఇంకా భక్తులు శక్తానుసారాన్ని బట్టి ఇంకా కొంతమందిని పెంచవచ్చు. ఇది మేము 17 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. గుడి కట్టి 6వ సంవత్సరమే. అలాగే భూగర్భంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. వారిని కూడా భూగర్భంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ప్రతి శనివారం కాసులతో మాత్రమే అభిషేకం చేస్తాం. ఆ కాసులు రూపాయి కాసులతో అభిషేకం చేసి వచ్చిన ప్రతి భక్తుడికి అంటే ఒక ఫ్యామిలీకి 7 కాసులు చొప్పున మేమే డబ్బులు ఇచ్చేస్తాం. ఎన్ని వందల మంది వచ్చినా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా డబ్బు ప్రసాదంగా పంచిపెడుతూనే ఉంటాం. ఇక్కడికి వచ్చిన భక్తులకి మధ్యాహ్నం ఎంతమంది వచ్చినా భోజనాలు పెడతాం. ఇదేంటంటే అందరూ కూడా సమిష్టి మీద అందరూ ఒకేలాగా ఉండాలనే భావం. థ్యాంక్ యూ అండి గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. విన్నారుగా 108 స్తంభాలు గుడి యొక్క విశిష్టత గురువు గారి మాటల్లో విన్నాం కదండి. మీ అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి దర్శించుకోండి. ఈ గుడికి రావడానికి మార్గం బెక్కవోలు మండలం ఎల్లపల్లి గ్రామానికి ఆనుకుని శివపురం అనే గ్రామం. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం శివపురం. ఇది బెక్కవోలుకి 4 కిలోమీటర్లో ఉంటుంది. ఈ బెక్కవోలులో ఇండియన్ పెట్రోల్ బంక్ పక్క నుండి లోపలికి 4 కిలోమీటర్లు వచ్చినట్టయితే శివపురం ఈ గుడి సందర్శించుకోవచ్చు.